హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నా. మా వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకుంటాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయి అన్నీ అయితే మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అమ్మవారి దగ్గర అలంకరణ అనమాట. గోల్డ్ ఏదైనా పెట్టాలి కాబట్టి మేమైతే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం అనమాట. ఇది నేను ఫస్ట్ టైం చేసుకోవడం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి పురోహితులను పిలిస్తే మంచిదని చెప్పేసి అయితే మా దగ్గర పంతులు గారిని అయితే ప్రతి ఇయర్ మా అత్తమ్మ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట వరలక్ష్మి వ్రతం. ఇప్పుడు నేను వచ్చా కాబట్టి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందామని అన్ని ప్రిపేర్ చేసాము. 4 కల్లా అయితే లేచి మ్యాక్సిమం అది 8 కల్లా అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. 9 కల్లా అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పంతులు గారు కూడా త్వరగా వచ్చేసారు. 10 కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అసలు మాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా త్వరగా కూడా అయిపోయింది అనమాట. ఇంకా అయ్యగారు వచ్చి ప్రాసెస్ అంతా మొదలు పెట్టారు. ఇంకా అయ్యగారు చెప్తుంటే మేము అన్నీ చేస్తున్నాం. ఇక్కడైతే నేను పసుపుతో లక్ష్మీదేవిని చేస్తున్నాను అనమాట. అయితే లక్ష్మీదేవి అని అనకూడదంట, లక్ష్మీ గణపతి అంట. లక్ష్మీదేవి అయితే మనం గౌరమ్మ టైప్ చేస్తాం కదా, గణపతిని అయితే గుండ్రంగా చేస్తారంట. ఇవి నాకు తెలీదు, ఇంకా అయ్యగారు చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా శంఖచలదాభ్యోన్మక్షాన్ సమర్పయామి. జయధ్వని మంత్రమాత్రే స్వాహ. గంటదేవతాభ్యో నమః. గంట ఉంటే గంటకి బొట్టు పెట్టండి. పూజయామి. ఓం పీతాంబరాయ నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై. ఓం వరలక్ష్మ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. అదంగ పూజాన్ సమర్పయామి. అష్టోత్తర శతనామావళి పూజాన్ చ కరిష్యే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం అనుగ్రహపరాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్త్యాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం ఇంక ఇక్కడ పంతులు గారు అయితే 108 అష్టోత్తరాలు చదువుతున్నారనమాట. ఇక్కడ చాలాసేపు రాకి నా పక్కన కూర్చున్నారు, అందుకే ముందు ప్రాసెస్ అంతా నేను వీడియో తీయలేకపోయాను. అందుకే ఇది వచ్చేసి మిడిల్లో అనమాట. చాలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీడియో ఇంకా నాకైతే చాలా కొత్తగా ఉందన్నమాట. నేను ఎప్పుడు ఇట్లా మా పుట్టింటి దగ్గర కూడా నేను ఇట్లా సెలబ్రేట్ చేసుకోలేదు. హ్యాపీగా, చాలా హ్యాపీగా కూడా ఉంది నాకైతే. ఫస్ట్ టైం కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంత పని చేసినా అసలు చేసినట్టే అనిపించలేదు. నిజంగా నాకు ఇలా ఉందా, అందరికీ ఇలానే అనిపిస్తుందా, కొత్త కోడళ్ళకి అని అయితే అనుకున్నా. ఇంకా నైవేద్యాలు అయితే పెట్టేసామన్నమాట. మేమైతే ఒక 9 ఐటమ్స్ పెట్టుంటాం అనుకుంటా. ఓం నైవేద్యం భోర్భు స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ప్రాణే స్వాహా పానే స్వాహా జ్ఞానే స్వాహా ఉదానే స్వాహా సమానే స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే యోగమాన్యం సమర్పయామి. లక్ష్మీదేవి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. కర్పూరం వెలిగించుకోండి. లేచి నిలబడి
వరలక్ష్మీదేవి దేవతాభ్యో నమః. ఆనందమంగళకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజవంత్రేణం కేశితాజనే సమర్పయామి. నమస్కరోమి. మీరు కూడా తీసుకోండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. శ్రీగంధిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః ఓం అష్టమ గ్రంథిం పూజయామి. సూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. మధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఇందిరాయై దదాతి చ. ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ. ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇట్లని మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దానిని మీకు చెప్పాను. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమంగు సింహాసనమునందు పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని ఉండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చిన సర్వ సౌభాగ్యమును పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబు గనుదురో అట్టి వ్రతము నాకు ఆనతీయవలను అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సపత్తులు గలు ఆ వ్రతము శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారము నాడు చేయవలను అనగా పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతినిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలయను? ఆ వ్రతమునకు విధి ఏంటి? ఏ దేవతను పూజింపవలయను? పూర్వం ఈ వ్రతము ఎవరన్నా చేశారా? దీనివల్ల సవివరంగా చెప్పండి. ఎవరన్నా చేస్తే అదంతా వివరంగా చెప్పండి అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడి ఉండును. అట్టి పట్టణమునందు చారుమతి అని ఒక మహిళ గలదు. ఆ వనితావని ప్రతిదినం మన ఉషకాలమున మేల్కొనాంచి స్నానము చేసి పెద్దలకు అనేక విధములైన జపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భావించుచుండెను. మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కల చూసి వరలక్ష్మీదేవిని గానుక, ఓహో, నేను కలగండి అనుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాంటతో చెప్పి వారు ఈ స్వప్నమును ముగుల ఉత్తమమైనది శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఉపశంభుగా చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసము వచ్చునాయని ఎదురు చూస్తుండేది. ఇట్లుండగా వీరి భోగ్యదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమ ముందుగా చెప్పి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి స్నానంబు చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతి దేవి గృహంబునొక ప్రదేశమునందు గోయమయముచే నలికి మండపము ఏర్పరిచి అందొక ఆసనంబు పై ఉంచి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచబల్లంబులచే కలసమును ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగులు భవంతో ఉత్తరే శుభకర్మ నగ్నస్తు మనసులో మమ అనుకోండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అక్షంతలు నీళ్లు వదిలేయండి. లక్ష్మీదేవి పార్వతం పావనం లక్ష్మీదేవి పార్వతం పావనం శుభం.
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దోస్తులు. నేను చాలా క్లిప్స్ అయితే తీయలేదా ఏమనుకోకండి. నెక్స్ట్ ఇంకా వాయినాలు ఇవ్వడం ఒక్కటే మిగిలిందనమాట. అవి కూడా ఇచ్చేస్తే పూజ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఇది వచ్చేసి అత్తమ్మ పూజ డైలీ చేస్తారనమాట. ఇక్కడైతే బాబా అంటే ఫేవరెట్ అత్తమ్మకి. ఇంకా ప్రతి గురువారం అయితే ఇంకా బాగా చేస్తారు అసలు ఇంట్లో పూజ. డైలీ చేస్తారు, గురువారం ఇంకా స్పెషల్ అనమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఇలా అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.